హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. డార్లింగ్స్, నాకు తెలుసు ప్రతి ఒక్కరు ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నారు. నాకు లైక్ 4 PM నుంచి అనుకుంటా చాలామంది మెసేజ్ చేస్తున్నారు, భయ్య యూఎస్ఏ సంబంధించిన రివ్యూ ఏ టైంలో అప్లోడ్ చేస్తావు ఏంటని చాలామంది లైక్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు గేమ్ చేంజర్ ఏదైతే మూవీ టికెట్స్ బుకింగ్ ఉందో 2 వరస్ట్ అనిపించింది. ఇంకా మన హైదరాబాద్లో చాలా ఏరియాస్లో టికెట్స్ బుకింగ్ అవ్వలేదు. ఉప్పల్లో చూసుకున్న, అత్తప్పల్లో చూసుకున్న, ఎల్బినాలో చూసుకున్న చాలా వరకు టికెట్స్ అసలు బుకింగే అవ్వలేదు. లైక్ కొత్తపేటలో చూసుకున్నా. మరి ఫ్యాన్స్ ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారో మరి రామ్ చరణ్ మూవీ అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు తెలుస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే గైస్, యూఎస్ఏలో ఆల్రెడీ ప్రీమియర్ షోస్ అయిపోయినాయి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మన రామ్ చరణ్ గారు మనకి మూవీలో ఒక 3 క్యారెక్టర్స్లో కనిపిస్తారంట. ఒకటి వచ్చేసి పోలీస్ ఆఫీసర్, ఇంకోటి వచ్చేసి పొలిటికల్ లీడర్, లైక్ అలా ఒక 3 రోల్స్లో కనిపిస్తారంట. ఇంకా ఫస్ట్ హాఫ్ అనేది ఓకే పర్వాలేదు బాగానే ఉందంట. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్ అది చాలా అంటే చాలా బాగుందంట. ఇంటర్వెల్లో వచ్చే ఆ ట్విస్ట్ అనేది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి చూసుకుంటే, ఈ సెకండ్ హాఫ్ ఏదైతే మనకి ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వస్తుందో అది చాలా వరకు కొంచెం బోరింగ్గా అనిపించింది అనమాట. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనేది ఎస్పెషల్లీ ఇదేం లైక్ కొత్త స్టోరీ ఏం కాదు, లైక్ మనకి తెలిసిన స్టోరీయే, కానీ మన శంకర్ గారు చాలా వరకు బాగా చూపించారు. ఎస్పెషల్లీ ఈ మూవీలో క్లైమాక్స్ అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒక 20 minutes వరకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అసలు ఈ మూవీ క్లైమాక్స్ అనేది. ఈ మూవీలో మన ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేస్తారు మన ఎస్జే సూర్య గారు. ఇంకా మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంతగా అయితే లేదనమాట. వాళ్ళైతే అంత స్కోప్ అనేది లేదు హీరోయిన్ అని అన్నారు. మరి చూద్దాం. మరి మనం అయితే ఇంకా జస్ట్ 4 hours మూవీ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకా రామ్ చరణ్ గారు యాక్టింగ్ అనేది ఎరగ తీశారనమాట. ఏదైతే తను రోల్స్ చేశారో చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి ఇలాంటి యూఎస్ఏ రివ్యూస్, మూవీ రివ్యూస్, ఇంకా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ప్రభాస్.